హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? దేవుడి దగ్గర కొత్త వచ్చాయన్నమాట. సో ఇది మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ స్ట్రీట్ అని వివిపురం ఫుడ్ స్ట్రీట్ అని ఉందన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అమ్ముతుంటే అక్కడ తీసుకున్నాను. సో 150 పేరు 200 చెప్పారు, 150కి ఇచ్చారు. ఇంకా తక్కువకి ఇద్దరేమో. మా ఫ్రెండ్ అన్నది ఇంకా తక్కువకి ఇచ్చేవారు కదా అని. అయ్యో ఇంకా కొంచెం తక్కువకి అడగాల్సింది. అంటే అడగపోయినా సరే వాళ్ళు ఎక్కువ చెప్పేస్తారు. 200 రూపీస్ 90, 100 కూడా ఇచ్చేస్తారంట. సో అలా నేను 150కి తీసుకున్నాను అనమాట అది. సో ఎనీవే బాగున్నాయనేసి ఇంకా అలా పెట్టాను. అండ్ ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఒక 8:30 ఆ టైంకి లేచాను. జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి బ్రషింగ్ అది చేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేయాలి. లంచ్కి వస్తా అన్నారు శ్రీకాంత్. సో శ్రీకాంత్ ఏమో రిషిని రెడీ చేస్తున్నారు అనమాట. తను అస్సలు ఎగట్లేదు, ఫుల్ డ్రౌజీగా ఉన్నట్టుంది. నైట్ అదేంటి సిరప్ వేసాము, కొంచెం కోల్డ్ ఉందనేసి. సో అది కొంచెం డ్రౌజీనెస్ ఉంటుంది కదా, అందుకు లేగలేదనమాట. ఇంకా అలా బలవంతంగా లేపి వాళ్ళ డాడీ చేయించాలి అంట స్నానం. ఇంకా తను తీసుకెళ్ళారు. సో తను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలో నేను కొంచెం ఫస్ట్ వామ్ వాటర్ తాగేస్తాను. వామ్ వాటర్ తాగకపోతే అస్సలు అవ్వదు. అది అయిన తర్వాత దెన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను. నైట్ ఉండి దోశలు రుబ్బి ఇలా పెట్టాను. మొత్తం ఫర్మెంట్ అయింది చూడండి. ఇలా అయితే కొంచెం దోశలు అవి బాగా వస్తాయి. ఇడ్లీ అయినా సరే ఇలా నైట్ మొత్తం వదిలేస్తాను నేను. సో దట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం తీసేసి ఎంత కావాలో అంత దెన్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రిమైనింగ్ది. సో ప్యాన్ అయితే హీట్ అయింది. ఈ దోశల ప్యాన్కి ఎంత చరిత్ర ఉందంటే, మా ఇంట్లో అసలు నాకు ఎప్పుడు దోశలు రావు. లాస్ట్కి ఇది ఒక ప్యాన్ సెట్ అయిందనమాట. సో దోశ కోసమనే స్పెషల్ ప్యాన్ తీసుకున్నా. అది ఎందుకో రావట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా మళ్ళీ అదే బ్యాటర్తో ఈ ప్యాన్ మీద వేస్తే వస్తుంది. సో ప్యాన్ ఏదైనా పాడైందా లేకపోతే నా ప్రిపరేషన్ ఫ్లాప్ అయిందో తెలీదు. బట్ ఇప్పుడైతే నేను ఫస్ట్ దోశ ఇలా కొంచెం లావుగానే వేస్తాను, ఎందుకంటే రాదు అని భయం. అండ్ నెక్స్ట్ది కొంచెం స్ప్రెడ్ చేస్తూ ఉంటాను అనమాట. మా ఇంట్లో అయితే దోశలు వేస్తే బాగానే సేల్ అయిపోతాయి అనమాట. అంటే మధ్యాహ్నం ఎప్పుడైనా మార్నింగ్ వేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా శ్రీకాంత్కి అదే పెట్టేస్తాను. అండ్ రిషి స్నాక్ కూడా అదే. సో హ్యాపీగా తినేస్తారనమాట. సో ఇక్కడ రిషికి ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ మనకి కేక్ది మామూలుగా కట్టింగ్ షేప్స్ వస్తాయి కదా, దీన్ని కరెక్ట్గా ఏమంటారో తెలీదు. సో చూపిస్తున్నాను కదా, ఇలాంటివి వచ్చాయన్నమాట. నేను లాస్ట్ టైం మాల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో ఆ షేప్స్ కావాలి అంటే ఇంకా దోశ ఆ షేప్లో కట్ చేసి ఇస్తున్నాను. ఇంకా తనే తింటుంది. రెడీ చేసి కూర్చోబెట్టాను అనమాట. సో తింటుంది. దోశలు కదా ఎక్కువ టైం టేకింగ్, పనే సరిపోద్ది, తినిపించడానికి టైం ఉండదు. అండ్ రిషి స్నాక్ కూడా ఇలా పెట్టేశాను. ఇదేంటంటే ఒక దోశ డబల్ ఫోల్డ్ చేసి దాని మీద నుంచి కట్ చేశాను. సో దట్ కొంచెం లావుగా ఉంటుంది అండ్ తినేటప్పుడు కూడా తనకి ఎక్కువ క్వాంటిటీ వెళ్తుంది. అండ్ మిగిలిన కట్ చేసిన తర్వాత మిగిలిన పీసులు ఏమైనా ఉంటే మా ఇద్దరిలో ఎవరోకి, అంటే శ్రీకాంత్కో నాకో ఎవరో ఒకరికి అనమాట. అది లక్కీ ఛాన్స్. సో ఇంకా తినాల్సిందే మేము. సో నెక్స్ట్ కొంచెం దోశ తినేసిన తర్వాత వెళ్ళే ముందు పాలు ఇచ్చేస్తాను ఇలాగా. అంటే డిపెండ్స్ ఆన్ బ్రేక్ఫాస్ట్, తను ఎంత తిన్నది అని చూసుకొని ఇస్తాను. అండ్ డైలీ మార్నింగ్ మేము కూడా మిల్క్ తాగుతాము వీలైనంత వరకు. ఈ మధ్య తాగట్లేదండి. మళ్ళీ రిషి కోల్డ్ ఉంది కదా, సో ఇంకొంచెం వేడి పాలల్లో ఓన్లీ పసుపు అండ్ కొంచెం పీడియాష్యూర్ వేసి ఇచ్చాను. అండ్ శ్రీకాంత్ కూడా లైట్గా పసుపు వేసాను అనమాట పాలల్లోని, మంచిది కదా అనేసి. సో ఇద్దరికి ఇచ్చేసి పంపించేస్తే నా వర్క్ నేను చేసుకోవచ్చు తర్వాత. సో బ్రేక్ఫాస్ట్ తినేదాన్ని బట్టి నేను పాలు క్వాంటిటీ అనేది రిషికి ఇస్తాను. సో మోస్ట్లీ డేలో 2 టైమ్స్ తాగుతుంది పాలు. ఒకవేళ సరిగ్గా తినకపోతే నైట్ అప్పుడు కూడా ఇస్తాను. సో అదనమాట. సో ఈరోజు అయితే చికెన్ కుక్ చేస్తున్నాను. ఇంకా శ్రీకాంత్కి దోశలు అదేమీ లంచ్ అదేమి ప్యాక్ చేయలేదు. సో ఇంటికి వచ్చే చేస్తారనమాట. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా చేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తారు. సో చికెన్ అయితే కుక్ చేస్తున్నాను. ఈసారి కొంచెం డిఫరెంట్గా కుక్ చేస్తున్నాను అనమాట, మా పిన్ని స్టైల్లో. సో ఏంటి అంటే, ఫస్ట్ ఆయిల్ వేసేసి కొన్ని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసి ఫ్రై చేసేసాక డైరెక్ట్ చికెన్ వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా ఏం కాదు ఇప్పుడు. సో డైరెక్ట్ చికెన్ వేసేసి దెన్ అంటే నేను కొంచెం మోడిఫై చేశాను. ఇందులో కొన్ని లైక్ మిల్ మేకర్ సోయా చంక్స్ కూడా వేస్తున్నాను అనమాట. లైక్ చిన్న ఉన్నాయి. సో అవి బాగుంటాయి వేస్తే అనేసి. ఇది కూడా మసాలా గ్రేవీ చేస్తే మనకి చికెన్ లాగే ఉంటుంది కదా, సో అలానే చికెన్లో మిక్స్ చేస్తే కూడా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఇలాంటివి ట్రై చేస్తాను నేను అప్పుడప్పుడు. సో ఫస్టే ఇలా చికెన్ వేయడం వల్ల ఏంటి అంటే, తొందరగా చికెన్లో ఉన్న వాటర్ అన్నీ వచ్చేసి బయటికి నీట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోతుంది ఆ వాటర్తోనే. మసాలా అది వేస్తే అదొక వేరే స్టైల్ అనుకోండి. బట్ ఫస్ట్ నేను ఇలా చికెన్ అంతా వేపేసి దెన్ సోయా చంక్స్ కూడా వేసేస్తున్నాను.
దెన్ ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేయాలి. మొత్తం బాగా వేగిపోవాలన్నమాట. కొంచెం పచ్చివాసన అది పోయే వరకు సోయా చంక్స్ కూడా మనదంతా బాగా వేగిపోయే వరకు మిక్స్ చేసుకోవాలి 5 మినిట్స్. సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ఈ టైప్ రెసిపీ కూడా ట్రై చేసి చూడండి. సోయా చంక్స్ స్కిప్ చేసినా ఓకే, మిల్ మేకర్ వేసినా వేయకపోయినా ఓకే, లేదంటే చికెన్ మాత్రం ఇలా కుక్ చేయండి. సో ఈ ఆనియన్ పేస్ట్లోని మొత్తం ఒక చిన్న ఆనియన్, ఒక చిన్న టొమాటో, జింజర్, గార్లిక్, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు ఇవన్నీ కూడా వేసి బాగా మిక్సీ చేసుకున్నాను అనమాట. సో ఏం ఫ్రై చేయాలి, డైరెక్ట్ మిక్సీ చేసేసి ఆ మసాలా పేస్ట్ మాత్రం ఒక 10 మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దెన్ ఆ రోస్టెడ్ టేస్ట్ వేరే వస్తుందన్నమాట. అండ్ ఈ ప్రాసెస్ ఫాలో అయినట్టయితే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా థిక్గా ఉంటుంది, ఎక్కువ గ్రేవీ వస్తుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలాంటి టైప్ బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో బాగా అనిపించింది. అంటే థిక్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ ఫైనల్లీ వాటర్ వేసాక కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మొత్తం అంతా కూడా లిడ్ పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడకనిచ్చేస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో చికెన్ కర్రీ అవుతూ ఉంది. ఈలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను. పలావ్ చేద్దాం అనుకున్నా, బట్ గ్రీన్ చిల్లీస్ మర్చిపోయాను అనమాట. మార్కెట్కి వెళ్ళాను మార్నింగ్. సో కావాల్సినవి తెచ్చాను, బట్ గ్రీన్ చిల్లీ అయితే మర్చిపోయాను. సో అది కూడా ఇంపార్టెంటే కాబట్టి పలావ్కి ఇంకా నైట్ ఆర్ ఎప్పుడైనా చేద్దాం అనుకున్నా కొంచెం చికెన్ ఉంచాను. నేను తెచ్చిన చికెన్ అంతా చేశాను. ఇప్పుడు కూడా నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి కొంచెం. సో అది అందుకోసం నేను ఇంత క్వాంటిటీ చేశాను అనమాట. ఇది కలిపి మిక్స్ చేస్తే బాగుంటుంది అనేసి చేశాను. సో ప్రజెంట్ అయితే ఇంకేం లేదు, కొంచెం చికెన్ ఉంచి అది మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట. రేపు ఎప్పుడైనా పలావ్ చేస్తా అని చెప్పాను కదా, ఈవినింగ్ అయితే చేయను, మోస్ట్లీ రేపు ఎప్పుడైనా చేస్తాను. ఒక్క పూటకు సరిపోయినంత ఉంచాను అనమాట, కొంచెం పలావ్లో వేస్తే బాగుంటుంది అనేసి. సో అది ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను. సో ఫైనల్లీ కొంచెం వాటర్ ఉంటుందిగా అలాగా కసూరి మేతి వేసేసాను. సో అది చాలా బాగుంటుంది టేస్ట్గా. అండ్ థిక్నెస్ అయితే ఇంతవరకు ఉంచేలాగా వచ్చాను. చాలా బాగుంటుంది టెక్స్చర్, మనకి చపాతీ రైస్లోకి అలా బాగుంటుంది చాలా. అండ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దెన్ రిషి లంచ్కి వచ్చేసింది అనమాట, స్కూల్కి వెళ్ళి వచ్చేసింది. ఇంకా బెలూన్స్ అయితే అక్కడ ఇక్కడ పడున్నాయని అన్నీ కలిపి ఒక దగ్గర టై చేసి పెట్టేశాను. సో ఇంకా బెలూన్స్ ఆడుకోవడానికి బాగుంటాయి, ఎవరైనా వచ్చినా చూడడానికి బాగుంటాయి, అటు ఇటు పడిపోయి అలా కాకుండా. రిషి కూడా ఆడుకుంది. సో టై చేసేసాను కదా, సో ఆడుకుంటుంది అనమాట హ్యాపీగా. హాయ్ ఎవ్రీవన్. రిషి ఇప్పుడైనా వచ్చింది. పాపం తనకి కోల్డ్ ఎలా అయిపోయింది చూడు ఫేస్. పదమ్మ ఆయిల్ రాస్తాను. నీ ఎందుకు రిషి గమ్ వేస్ట్ చేస్తున్నావు? ఈ గమ్ తనకు ఆడుకోవడానికే తీసుకొచ్చాను, ఎందుకంటే గమ్ అని అందరింటికి వెళ్ళి ఇది అడుగుతుంది. సో ఒక 10 రూపీస్ పెట్టి తీసుకొచ్చాను అనమాట. చాలాసేపు ఆడుకుంటుంది. చూడండి హ్యాండ్ ఇదంతా అంటించుకున్నావు రిషి. ఇక్కడ కీ చైన్ గుర్తుందో మీకు? రిషి చాలా చాలా ఇష్టపడి తీసుకుంది, ఎందుకంటే అన్ని కలర్స్ ఉన్నాయి, మోస్ట్లీ 5 కలర్స్, రెయిన్బో కీ చైన్ అంటుంది ఇది. సో చాలా ఇష్టపడి తీసుకుంది. అది పట్టుకొనే పడుకుంటుంది, అది పట్టుకొనే ఆడుతుంది. సో కంప్లీట్గా ఈ కీ చైన్ ఫైనల్లీ వాటర్లో తడిపి అలా చేసిందనమాట. రిషికి ఏమైనా స్నాక్ ప్రిపేర్ చేయాలి, ఏం చేయాలో తెలియట్లేదు, కానీ ఏదో ఒకటి చేయాలి. దెన్ బద్ధకంగా ఉంది కొంచెం. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోవాలి. నేనేంటో ఈవినింగ్స్ చేస్తున్నాను బాతింగ్, అంటే మార్నింగ్స్ అలా పనితోనే సరిపోతుంది. మళ్ళీ చాలా టైర్డ్ అయిపోయినట్టుంది అనమాట. అండ్ రిషిని తీసుకొని రావడం వెళ్ళి ఇదంతా చాలా హెవీ వర్క్లా అనిపిస్తుంది మార్నింగ్. సో మార్నింగ్ వంట, క్లీనింగ్ అన్నీ చేసేసరికి టైం అయిపోతుంది అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ బద్ధకం వస్తుంది. కానీ ఫస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోవాలి. దెన్ ఈరోజు కొన్ని వర్క్స్ అనుకుంటున్నాను, చూద్దాం ఏం చేస్తాను. ఫ్రెష్ అప్ అయ్యి ఇలా కూర్చున్నాం అనమాట. రిషి నేను ఫుల్గా ఆయిల్ పెట్టేశాను రిషికి అండ్ నాకు కూడా. సో రిషి ఫేస్ కట్టించేస్తుంది. కోమ్ తెచ్చుకోమా, కోమ్ తెచ్చుకో. సో అలా కూర్చున్నాము, డాడీ కోసం వెయిట్ చేస్తాం అనమాట. పవర్ పోయింది, ఇన్వర్టర్ ఉంది కాబట్టి ఇలా ఉన్నాము. లేకపోతే అంటే స్టార్టింగ్లో భయం వేసేది, ఇన్వర్టర్ లేకపోతే కొంచెం చీకటిగా తను వచ్చే వరకు. నేను ఒక్కదాన్నే కదా రిషి పుట్టక ముందు, సో అప్పుడు భయం వేసేది అనమాట. ఇప్పుడు అంతేం లేదు, ఓకే, మా ఫీలింగ్ తెలియదు ఇంకా, ఇన్వర్టర్ ఉంది కాబట్టి. లేదు అంటే అందరి మధ్యలో ఉంటారు, లేకపోతే ఇంట్లో ఉన్నా సరే ఈ లైటింగ్ ఉంటుంది కాబట్టి పర్లేదు. సో ఇది ఒకటి మంచి పని అయింది. సో ద మెయిన్ థింగ్ అప్పుడు పెట్టించడానికి కారణం ఇదే అనమాట. నాకు అలోన్గా ఉంటాను, మళ్ళీ భయపడతారేమో అని. అప్పుడు మ్యారేజ్ స్టార్టింగ్లో పెట్టించారు. చిన్ని వెయిట్
అయితే ఇప్పుడు ఏముంటే అనిపిస్తుంది అంటే సరే ఉన్నా లేకపోయినా పర్లేదు, బట్ రిషికి నైట్ టైం ఎప్పుడైనా ఇక్కడ పవర్ ప్రాబ్లం కొంచెం ఉంటుంది అనమాట, అస్తమానికి పోతుంది. అప్పుడు నిద్ర ఉండకుండా ఫ్యాన్ అది ఉండకుండా కొంచెం కష్టం అవుతుందేమో అని మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో వన్స్ అలవాటు అయితే ఇంకా అసలు ఏది వదులుకోలేము కదా, అలా అయిపోయింది అనమాట మన పరిస్థితి. అంటే ఏదో ఒక రీజన్ వెతుక్కుంటాము, అలా అనుకుంటారు కొంతమంది, ఆబ్వియస్గా నేను అదే అనుకుంటాను. సో అదనమాట ఇన్వర్టర్ కదా. అండ్ ప్రజెంట్ అయితే వీళ్ళ డాడీ వచ్చేస్తున్నారంట, అయిపోయిందని చెప్పారు, టైం 7 అవుతుంది. సో జస్ట్ ఇప్పుడే కాల్ చేశాను అనమాట. వచ్చిన తర్వాత ఏం ప్లాన్స్ ఏంటో తెలీదు. నేను ఈరోజైతే చికెన్ చేశాను, చూసారు కదా మీరు. సో చికెన్ కర్రీ చేశాను, ఉంది గ్రేవీ ఉంది. ఇప్పుడేమో రాగి ముద్ద చేస్తాను, రాగి మాల్ట్ ముద్ద. అంటే ఇక్కడ చాలా లైక్ గట్టిగా చేసుకుంటారు. మనకి తోప ఎలా ఉంటుంది, ఆ తోప కన్నా ఇక్కడ గట్టిగా ఉండే బాల్ కన్నా ఆ రెండింటి మధ్యలో కన్సిస్టెన్సీలో చేస్తాను అనమాట. మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. రిషి కూడా తింటుంది అనమాట. ఆ బాల్స్ కదమ్మా. సో అదనమాట. వెయిట్ డాడీ వచ్చి మాల్ ఇప్పుడు ఉండదమ్మా. అయితే అదనమాట. సో ఫుడ్ ఏం ప్రిపేర్ చేసేది ఏం లేదు, జస్ట్ రాగి ముద్ద చేసేస్తే కొంచెం రైస్ ఉంది, అది తింటుంది రాగి ముద్ద రిషి. ఒకవేళ క్వాంటిటీ చూసుకొని రైస్ పెడతాను అంతే. సో ఇప్పటి వరకు ఇది అప్డేట్. అండ్ తను వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో రిషి కోల్డ్ ఉందని చెప్పాను కదా, సో సిరప్ వేస్తున్నారు అనమాట. సిరప్కి మాత్రం అస్సలు అల్లరి చేయదు. అదొక మంచి, నాకు దేవుడు అదొకటి మంచి చేశాడు. ఏంటంటే తిండి దగ్గర ఎంత అల్లరి పెట్టినా సరే, ఏదైనా కోల్డ్ కానీ ఫీవర్ కానీ వచ్చినప్పుడు పిల్లలు అల్లరి చేస్తారు కదా, అసలు అల్లరి చేయదు అనమాట. అలాగా కొంచెం పర్వాలేదు, మెడిసిన్ అది వేసుకుంటుంది. సో సిరప్ వేసుకొని ఇంకా నైట్ పడుకుని పోవడమే ఇప్పుడు. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం వ్లాగ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో అదొక హెల్ప్ చేసినట్టు అవుతుంది నాకు, అండ్ సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. ఎక్కువ మంది చూస్తే నాకు ఇంట్రెస్టెడ్గా మోటివేటెడ్గా ఉంటుంది అనమాట. సో ఎస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.